అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. మాఘ, పుబ్బ, ఉత్తర నక్షత్రం వారికి సింహరాశి అనేది వర్తిస్తుంది. మాఘ 1, 2, 3, 4 పాదముల వారికి, పుబ్బ 1, 2, 3, 4 పాదముల వారికి, ఉత్తర ఒక పాదం వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఉత్తర అనేది 2, 3, 4 పాదాలు కన్యలోకొస్తాయి. అయితే సింహరాశి గురించి చెప్పినట్లయితే, సింహరాశి వారికి ఎక్కువ శాతం మాకేమి అనే ఒక విచిత్ర ధోరణితో ఈ 4 రోజులు ప్రవేశించే అవకాశం ఎక్కువుంది. దీని వలన కొన్ని కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. సకాలంలో కొన్ని పనులు పూర్తి కావడానికి చాలా ఆలస్యం అవుతుంది. వీరికి ఎక్కువగా మానసిక సమస్యల వల్ల కొంచెం సతమతం అవుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో మాత్రం ఎటువంటి ఢోకా ఉండదు. అయితే గంభీరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు గానీ, లోపల చాలా విసుగుగా ఉంటారు. వీరికి వివాహ ప్రయత్నాలలో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 4 రోజులు సహకారం, అనుకూలతలు ఉండవు. ప్రయత్నించకపోవడమే మంచిది. తరువాత ఇప్పుడు వృత్తి గురించి వీరికి రావాల్సిన ప్రమోషన్ గాని, చేసే వృత్తుల పరంగా అదే విధముగా ఆర్థిక పెట్టుబడుల్లో లాభాల గురించి గాని, ఈ 4 రోజులు ఆలోచించొద్దు. ఈ 4 రోజుల వరకి ఎక్కడ ఉండాల్సిన స్థితి అక్కడే ఉంటుంది తప్ప మార్పు రాదు. కానీ ఈ 4 రోజుల్లో కుటుంబ కలహాలయినా చివరి అంకానికి కూడా ఈ 4 రోజుల్లోనే అవి పరిష్కారం జరుగుతూ ఉంటాయి. వీటి గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాఘ నక్షత్రం వారికి ధనమనేది, లాభమనేది కలుగుతుంది. పుబ్బ నక్షత్రం వారికి వృత్తిపరంగా వృద్ధి అనే దానికి బీజం పడుతుంది. ఉత్తర నక్షత్రం వారికి వివాహ విషయాల్లో అనుకూలతలు వస్తాయి. వీటి గురించి మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేనే లేదు. అయితే సింహరాశి వారికి హ్మ్, దైవ అనుకూలతలు మాఘ నక్షత్రంలో పుట్టిన వారికి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం చాలా అవసరం. అంటే నారాయణ మంత్రం అనేది చదవడం ఎంతో ముఖ్యం. పుబ్బా నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు దుర్గాదేవి అమ్మవారు అనుగ్రహం ఎంతో ముఖ్యం. అమ్మవారి పూజ చేయడం ఎంతో సౌలభ్యం. ఇక ఉత్తర నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకి 1వ పాదం ఆంజనేయ స్వామి పూజ అనేది ఎక్కువగా చేయటం వల్ల ఈ 4 రోజుల్లో పడాల్సిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీరు అటువంటి ఆంజనేయ స్వామి పూజ ఉత్తర నక్షత్రం వారు చేసినట్లయితే వీరికి వివాహ విషయంలో కొంత జాప్యత, వ్యతిరేకం ఎక్కువుంటుంది కాబట్టి, మీకు వాటి వల్ల శుభ ఫలితాలనేవి కలిగి మనోధైర్యం, మనోబుద్ధి ఖచ్చితంగా సిద్ధిస్తాయి. పుబ్బా నక్షత్రం వారికి కుటుంబ కలహాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు గత కొంతకాలంగా వీరు ఎక్కువ శాతం కుటుంబ సమస్యల వల్ల ఎక్కువ శాతం సమస్యలు పడుతున్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది లేకపోవటం వల్ల గాని, పిల్లల వల్ల కొంత మానసిక ఆందోళన గాని ఎక్కువ పడుతున్నారు వారి భవిష్యత్తు కోసం. ఇటువంటి వాళ్ళ గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేకుండానే అమ్మవారి పూజ చేసినట్లయితే ఇటువంటి సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఇక మాఘ 1, 2 పాదాల వారికైతే ఆంజనేయ స్వామి పూజతో పాటుగా కృష్ణుని పూజ చేయడం పరిపాటిగా ఉండాలి. కృష్ణ అనుగ్రహం వలన వీరికి ప్రస్తుతానికి కృష్ణుడు ఏ విధంగా అయితే చేసిన ప్రతి యుద్ధంలోనూ విజయం ఏ విధంగా అయితే సాధించాడో, అదే విధంగా ఈ 2, 3 పాదములు అంటే మాఘ అనే నక్షత్రం 2, 3 పాదం కలిగిన వారు ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తారు. ఇక 1, 4 నక్షత్రం కలిగిన వ్యక్తులు పాదాలు కలిగిన మఖ నక్షత్రం కలిగిన వ్యక్తులు
ఎక్కువ శాతం కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు ఒకరికి ఇప్పుడు డబ్బులు అప్పుగా ఇవ్వడం గాని, అడ్డుండి అప్పు ఇప్పించటం కానీ చేయకూడదు. అలా చేసినట్లయితే ఎక్కువ శాతం వీళ్ళకి అవి తిరిగి రావడం కష్టం. ఇప్పుడు ఈ 4 రోజుల వరకి. ఇక తర్వాత ఇవ్వాలనుకుంటే గిఫ్ట్‌గా ఇవ్వడమే. ఇక తర్వాత ఆదివారం తర్వాత కాడ్నించి వీరికి కొన్ని ఫలితాలనేవి వచ్చే అవకాశం ఉంది. అవి కూడా అప్పుడు చెప్తాం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీరికి ప్రయాణాలు, మాఖా ప్రయాణాలు వీళ్ళు ఈ సమయంలో ఉత్తరం సైడు ప్రయాణాలు ఎక్కువ శాతం చేయటం వల్ల వీరికి కొన్ని శుభాలు కలుగుతాయి. పుబ్బ వీరికి గూడా ఉత్తరం సైడు, అదే విధంగా తూర్పు ముఖముగా ప్రయాణం చేయటం వల్ల ఎక్కువ శాతం శుభాలు కలుగుతాయి. ఉత్తర నక్షత్రం వారు పేరులోనే ఉంది. ఉత్తరము, దక్షిణము. ఉత్తరము అలాగే దక్షిణ ప్రయాణం చేస్తే వాళ్ళనుకున్న పని వీరు 10 మందిని కూడగట్టుడు చేయించాల్సిన పనులు కూడా ఖచ్చితంగా సొంతంగానే తొందరలోనే పూర్తవుతాయి. అయితే వీరు ఈ ఉద్యోగంలో ప్రస్తుతానికి ఈ ఉత్తర నక్షత్రం కలిగిన వారు సింహరాశిలోను ఉత్తర నక్షత్రం కలిగిన వారు ఉద్యోగంలో ఆశించిన ఫలితాలనేవి ఈ మధ్య అస్సలు రావడం లేదు. దైవ అనుగ్రహం గూడా వారికి గడప అవతలే ఉంటుంది తప్ప ముందుకు రావట్లేదు. ఎందుకంటే నిండు మనసుతో పూజ చేసేద్దాము అనుకునే టైం కల్లా ఏవో ఒక అవాంతరీయ సంఘటనలు, అవాంతరీయ వ్యతిరేకాలు, చెడు వార్తలు ఎక్కువగా వింటున్నారు. ఈ యొక్క చంద్రగ్రహ ప్రభావం గూడా వీళ్ళ మీద కొంత ఎక్కువగా పడుతుంది. కాబట్టి దీనివల్ల ఈళ్ళు సమస్య పడుతున్నారు. అయితే ఇటువంటి వ్యక్తులు గణపతి పూజ కూడా కొంత చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే సింహరాశి వారికి ఎక్కువగా ఇంకొక లోపం ఉంది. ఏమిటంటే ఉన్నతి మొహముందర మాట్లాడుతూ ఉంటారు. అలా ఉన్నది మొహముందరగా మాట్లాడి గొడవలు తెచ్చుకొని నలుగురిలోనూ నవ్వుల పాలవుతూ ఉంటారు. విషయం గురించి మర్చిపోయి లేని దాని గురించి ఎక్కువ శాతం ఆరాటపడుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఇటువంటి మైండ్ సెట్‌ని మార్చుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అన్నిట్లల్లోనూ విశేషంగా రాణిస్తారు. త్వరలో వాహన యోగం సింహరాశి వారికి ఒక త్వరలో వాహన యోగం కలుగుతుంది. అటువంటి వాహన యోగం అనేది ఒక అనువైన రోజుని, అనువైన సమయాన్ని బట్టి తీసుకుంటే వారికి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా పెద్ద పెద్ద ప్రమాదాలు గూడా చిన్న ప్రమాదంతోనే వెళ్ళిపోతాయి. వీరికి యమగండం అనేది ఈ మధ్యలో చాలా తక్కువగా ఉంది. యమగండాలు ఇటువంటివి ఎక్కువ శాతం లేవు. వారాలు, వర్జ్యాలు పట్టించుకోకుండా, ఏం పర్వాలా అన్నిటికి దేవుడే ఉండాడు కదా! అని ఒక దృఢ నిశ్చయంతో కొన్ని నిడంబరాడంగా కొన్ని పనులు మొదలుపెడతారు. కానీ, దేవుడు మంచి చేయడానికి, బాగుపడడానికి ఎప్పుడూ అడ్డుపడడు. మనుషులు అడ్డుపడతారు. సరైన సమయంలో సరైన మనిషిని ఎన్నుకొని నమ్మటం వలన వీరు ఖచ్చితంగా మంచి పొజిషన్‌లో నిలబడతారు. పర్వాలేదు. ప్రస్తుతానికైతే సింహరాశి వారికి సమయం అనేది మరీ అంత దుర్లభముగా లేదు. అంత వ్యతిరేకంగాను లేదు. కాబట్టి వీళ్ళ మనసు, వీళ్ళ బుద్ధి బట్టి ఇప్పుడు వీరి యొక్క జాతక ప్రభావం ఉంటుంది. కొంత స్థిరంగా ఒక చోటే ఉండి, మనం ఏదో మన పని ఒక మూలన కూర్చొని చేద్దాం కదా! అని వీళ్ళ మైండ్ ఆలోచించినట్లయితే, దాంట్లో ఎదుగుతారు తప్ప, వీరు కాదు అన్నీ మనమే ముందుండి చేద్దాము, మనమే ముందుండి చెయ్యాలి అని అనుకుంటే, వారికి జరగటం, ఆ పని అవ్వడం అనేది సహజంగా జరిగే సాధ్యమయ్యే పని కాదు. ఇకపోతే ఈ సింహరాశి వారికి గుడ్డిలో మెలలాగా ఇన్ని నష్టాల మధ్య లాభం ఏంటంటే, దైవారాధన అనేది చాలా నిండు మనసుతో చేస్తారు. వీరు అనుకున్నట్టుగా ఒక కోరిక మీదే దైవారాధన చేస్తే, ఖచ్చితంగా వీళ్ళకి ఫలితం లభిస్తుంది. వీరు 3, 4 కోరికల మీద దైవారాధన చేయటం వల్ల, ఏ పని ముందుకు ఎళ్ళదని ఖచ్చితంగా దీంట్లో ఉన్నది. అయితే సింహరాశి వారికి మరొక శుభవార్త ఏమిటంటే, ఇప్పుడు వీరికి త్వరలో వివాహాలకు సంబంధించిన కాని వారికి, ఆ వివాహాలలో అనుకూలతలొస్తాయి. వీరు ఎక్కువ శాతం అందరినీ కలుపుగోలుగా ఉంటే, అన్ని పనులు గూడా సక్రమంగా పూర్తవుతాయి. ఈరు ఈ 4 రోజుల పాటుగా కొన్ని కొన్ని పనులు మొదలు పెట్టకపోవడమే మంచిది. అంతిమంగా చెప్పదలిచిందేంటంటే, ప్రతి మనిషి తన బుద్ధి మార్చుకుంటే బాగుపడతాడు అనేది వాస్తవమే. కానీ, ఆవగించ అదృష్టం కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే అనంటారు.
అటువంటి అదృష్టం కోసం దైవ అనుగ్రహాన్ని గురించి దైవ ప్రార్థన చేయటం సింహరాశి వారికి ఎంతో ముఖ్యం. ఓం శ్రీ మాత్రే నమః. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని విషయాలు, మరిన్ని మీ జాతక